హాయ్ ఫ్రెండ్స్, కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దొండకాయ, అనపకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి వేపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నా, 2 స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత హాఫ్ టీ పసుపు, కొద్దిగా పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత కారం వేసుకున్నాం. కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం చాలా తక్కువ వేస్తున్నాను. మీరు ఎంత తింటారో అంత తగ్గట్టుగా వేసుకోండి. ఆ తర్వాత ధనియా, జీలకర్ర పౌడరు ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి అల్లం వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా అల్లం వేసుకున్న తర్వాత కొంచెం నూనెలో వేగిన తర్వాత మనం కోసుకున్న టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు ఈ మిక్స్డ్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసుకొని తినండి. అంటే నేను రౌండ్గా అయినా కోసుకోవచ్చు, లేకపోతే అలా పొడుగుగా కోసుకోవచ్చు. దొండకాయలు నేను అలా కోసాను. అనపకాయ, బంగాళదుంప వేసుకున్నా బాగుంటుంది, అనపకాయ వేసుకున్నా బాగుంటుంది. రెండింటి కాంబినేషన్ మిక్స్డ్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సేమ్ అలాగే. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేద్దాం లాస్ట్లో. అవి నూనెలో బాగా వేగినాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వాటర్ వేయాల్సిన పని లేదు, కొద్దిగా వేస్తే చాలు. వాటర్ మొత్తం కలిసేటట్టుగా కొద్దిగా వేస్తే చాలు, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నేను నూనెలో ఫ్రై చేసేసాను. ఆల్మోస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది, అనపకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇది కూడా ఫ్రై చేసేసాను బాగా నూనెలో. కొద్దిగా వాటర్ వేస్తే చాలు మొత్తం కలవడానికి. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేస్తే చాలు మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా కర్రీ. ఇవాళ చారు పెడతాను. మీరు ఏమేమి కర్రీలు చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమేమి కర్రీలు ఉండారో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ. మా ఇంట్లో కర్రీ అయితే ఇది. టీ గ్లాస్ తోటి ఒకటేస్తే చాలు ఫ్రెండ్స్, మొత్తం కలవడానికి. అంతే, జస్ట్ ఇంకా వాటర్ వేయాల్సిన పని లేదు. అవి నూనెలో బాగా ఫ్రై. ఇవి నూనెలో ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దొండకాయలు, లేకపోతే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఈ టమాటాలు మగ్గిపోతే చాలు, మన కర్రీ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, మీ కర్రీ రెడీ. మీ ఇంట్లో ఏమేమి కర్రీ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఓకేనా, మా కర్రీ అయితే ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.